ఆ కాలు తేనెటీగలు కుట్టేసిన కాలు ఈడ్చుకుంటూ వచ్చి విరూపాక్ష గుహకో అక్కడ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చేశారు. పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా స్వామి ఏమిటండి అది కాలు అంతలా వాచిపోయింది, అంత ఎర్రపడిపోయింది, జ్వరం వచ్చేసింది, ఏమిటిది అన్నారు. ఆ కాలు తప్పు చేసినది కాబట్టి అది శిక్ష అనుభవించినది. మీరు ఆ రమణ మహర్షికి సంబంధించిన క్యాసెట్ ఒకటి ఉంది, అందులో చూస్తే పాపం వారు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా ఒక కాలు లావుగా ఉండి కొద్దిగా ఈడుస్తూ నడుస్తూ ఉండేవారు. కొద్దిగా ఈడ్చినట్లుగా అనిపిస్తుంది. కారణం ఆ కాలుని తేనెటీగలు కుట్టినప్పుడు ఇంత లావున వాచిపోయింది. అతను తీశాడు ఆ ముళ్ళన్నీ తప్ప ఆయనకేం దాని గురించి భ్రాంతి లేదు. ఇది నివృత్తి మార్గంలో ఉండేటటువంటి మహాజ్ఞాని అలా ఉంటాడు. ఏది మీరు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయిన ఒక మహాజ్ఞానిని అనుకరించడానికి ప్రయత్నిస్తే, ఒక తేనెటీగలు కుడుతున్నప్పుడు ఒక తప్పు జరిగితే ఇది శిక్ష అనుభవించాలని మనం అలా నిలబడగలమా? మనం నిలబడలేం. సో జ్ఞానం అనేటటువంటిది జ్ఞానిని మీరు అనుకరించకూడదు. జ్ఞానిని ఎప్పుడైనా అనుకరించే ప్రయత్నం చేస్తే జ్ఞానం పొందుతాడో లేదో నాకు తెలియదు, కానీ బోర్లా పడిపోతాడు జీవితంలో. అలా చేయకూడదు. భక్తితో ప్రయత్నం చెయ్యాలి, పరమభక్తితో ఉండాలి. ఉండగా ఉండగా భక్తి పండితే ఒకనాడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా బోర్డే ఉండదు జ్ఞానిని. మీరు కూడా రమణులు ఎలా ఉన్నారో అలా మీరు ఉండగలరు, కానీ అది వచ్చేంత వరకు మీరు రమణుల్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది పొరపాటు. భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి. ఆ భక్తి మార్గంలో వెళ్ళడం శ్రేయస్కరం. అది చాలా మంచిది. ఎక్కడున్నా భక్తి మార్గంలో ఉండాలి. నాకు ఒక తల్లి ఉన్నారు, ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మాధవి గారిని అరుణాచలానికి చాలా భక్తురాలు. వారు నాకు ఒక 2 రోజుల క్రితం, నిన్ననో ఎప్పుడో అనుకుంటాను, ఫోన్ చేశారు పొద్దున్న. ఆ తల్లి అన్నారు నాతోటి, కోటేశ్వరరావు గారు మేము 15 మంది ఉపన్యాసానికి వస్తున్నాం, వచ్చేటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరుతూ రమణాశ్రమం దగ్గర మేము గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాం అని నమస్కారం చేసుకుని గబగబ గబగబ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇది ఆది అన్నామలై దేవాలయం అనుకుని ఇక్కడ కూర్చుని ప్రసంగం వినేసి మళ్ళీ మేము ఆది అన్నామలై నుంచి తిరిగి ఉత్తరార్ధ భాగం పూర్తి చేసుకుని అరుణాచలం కొండ గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుంటున్నాం అనుకుని మళ్ళీ లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య గిరి ప్రదక్షిణం అయిపోయిందని ఒక్కసారి అరుణాచలం కొండ తలుచుకుని నమస్కారం చేసుకుని కాటేజ్లోకి వెళ్ళిపోతున్నాం, రమణాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాం, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. భావన మాత్రం చేత ఏమైంది? మీరు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు ఈ భక్తి ఒకనాడు మీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది. ఈ భక్తి మిమ్మల్ని ఒక స్థితికి తీసుకెళ్తుంది. అంతేగాని రమణుని ఇమిటేట్ చేయకూడదు. ఆవిడ ఎంచుకున్న మార్గం గొప్పది. నేను వెంటనే ఫోన్ పెట్టేసి నా భార్యతో చెప్తే చాలా సంతోషపడింది. నిజంగా చాలా గొప్ప విషయం కదండి, చాలా మంచి ఆలోచన వచ్చింది ఆవిడకి. చాలా అంత మంచి ఆలోచన ఎలా వచ్చిందండి? నిజమే, అలా అనుకున్నటువంటి భావనతో వెళ్ళడం. ఆవిడ ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేసేస్తున్నారు, భాగవతం వినేస్తున్నారు, ఎంత పుణ్యం మూట కట్టేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. మనస్సు చేత ఎదగడం అంటే అది. సో నేను ఏదో ఒక వ్యక్తిని పొగడాలని కాదు, అసలు ఆవిడ ఈ సభలో ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. నేను ఒక మంచి విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి కాబట్టి చేశానంతే. అందుచేత లుప్త క్రియాకలాపుండు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక జ్ఞానికి మనకున్నట్టుగా కర్మలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? లుప్త క్రియాకలాపుండు అన్నది దక్షుడు నిందించడానికి ఉపయోగించాడు, కానీ అది ఏమైంది? శివుడి పట్ల స్తోత్రం అయిపోయింది. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు. మానహీనుడంటే ఎవరు? శరీరము మీద భ్రాంతి ఉందనుకోండి, ఇది నా శరీరం అనిపిస్తే దీనికి మంచి ప్యాంట్ వేద్దాం, దీనికి మంచి చొక్కా తొరుగుదాం, మంచి పౌడర్ రాసుకుందాం, అలా ఉందాం, ఇలా ఉందాం, ఇలా టై కట్టుకుందాం, ఇలా కోట్ వేసుకుందాం, అన్ని కోరికలు వస్తాయి. ఏమిట్రా దిక్కుమాలిన శరీరం, ఇది నేనా? ఇది పడవా? ఇందులో ప్రయాణించి ఈశ్వరుడి పాదాలు చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరం అధ్యంకులకి ఇది ధర్మ సాధనం, ధర్మానికి ఉపయోగించాలి తప్ప అంతకుమించి దీనికి అలంకారం ఏమిట్రా, అది ఎందుకు దీని మీదంత వ్యామోహం అని ఉన్నాడు అనుకోండి. ఆయనకి మానహీనుడు ఏమిటండి? ఆయన ఇప్పుడు అలా ఉంటారు, తలకాయ దూకోరు సరిగ్గాను, లేకపోతే ఎప్పుడు బోడిగుండు, లేకపోతే ఎప్పుడు అలా తిరుగుతుంటాడు, ఆయన పంచి చిరిగిపోయి ఉంటుంది, ఆయన చొక్కా చిరిగిపోయి ఉంటుంది, బయట వాడికి అలా కనిపిస్తుంది. కానీ ఆయన మానహీనుడు కాడు, ఆయనకి దేహభావన లేదు. కాబట్టి ఇప్పుడు మానహీనుడు అన్న దక్షుడు వాడిన మాట ఈశ్వరుడి పట్ల స్తోత్రమైంది. మానహీనుండు. రమణులు తపస్సు చేసిన తర్వాత కొంతకాలం బట్ట కట్టుకునేవారు కాదు, దిగంబరులై తిరుగుతుండేవారు. ఎవరో ఒకరు అడిగారు, భగవన్ మీకు దేహభావన లేదు, కానీ లోకం ఒకటి ఉంది కదా, ఇంకా అది ఎదగలేదు కదా, అందుకని మీరు కనీసం ఒక గోచీ పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్ రైట్, లోకం, నేను ఒక గోచీ పెట్టుకుంటే లోకానికి బాగుంటే అది పెట్టుకోవడం వల్ల చిన్న నష్టం ఏమిటి? అలాగే పెట్టుకుంటాను, గోచీ పెట్టుకునేవారు.
మానహీనుండు. ఒక జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి దాని మీద కూడా మమకారం ఉండదండి. ఆ గోచీ నిండా కన్నాలు ఉండేవి. ఉంటే కోటీశ్వరులు, హైకోర్టు జడ్జీలు ఆయన ఆశ్రమం చుట్టూ తిరిగేవారు. కోరుకుంటే ఇంత గోచి ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఆయన గిరిప్రదక్షిణం చేస్తూ రక్కసిముళ్ళ పొదల్లోకి వెళ్ళి 2 ముళ్ళు విరిచి, ఒక ముళ్ళుకి ఒక ముళ్ళుతో కన్నం పెట్టి ఉన్న గోచి తీసేసి అందులోంచో దారం లాగి ఈ ముళ్ళుకి ఎక్కించుకొని ఆ గోచీకున్న కన్నం కుట్టేసుకుని మళ్ళీ గోచీ పెట్టుకుని వచ్చేసేవారు. కన్నాల గోచి అని 10 మంది బాధపడకుండా. అయితే ఆయనకు అది అక్కర్లేదు. ఇప్పుడు ఆయన్ని మానహీనుడు అంటారా, ఆత్మస్థితిగతుడు అంటారా? అంతే వాళ్ళ స్థితి. మహానుభావులు ఆత్మస్థితిగతులైనటువంటి వారు అలా ఉంటారు. మానహీనుండు అంటున్నాడు. ఇప్పుడు అది నింద అయిందా, స్తోత్రమైందా? శంకరుడికి స్తోత్రమైంది. మర్యాద లేనివాడు. మర్యాద అన్నది ఎప్పుడు ఇస్తారు? నిన్నటి రోజున మీరు విన్నారు, పరీక్షిత్ వచ్చాడు, మహానుభావుడైన తపస్సు చేసుకుంటున్నాడు శమీక మహర్షి. ఎప్పుడు మర్యాద ఇస్తారు? ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు, లోపలికి వచ్చారు, ఇది పైకి భావన ఉంటే మీరు అవతల వారికి మర్యాద ఇస్తారు. అసలు ఇంద్రియములేవీ పని చేయకుండా అంతటా ఒక్క బ్రహ్మమే కనపడుతున్న వాడికి రెండో వస్తువు ఎక్కడి నుంచి కనపడుతుంది? ఇంకోళ్ళు వచ్చారని చెప్పడానికి. ఉన్నదొక్క బ్రహ్మం. ఆ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి మర్యాద లేనివాడు అని మీరు ఎలా అంటారంటే బ్రహ్మమునందు రమిస్తున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మర్యాద అన్నమాట వర్తించదు. కాబట్టి స్తోత్రం అయింది. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, ఎప్పుడు ఉగ్రంగా తిరుగుతుంటాడు. ఇది ఒక విచిత్రమైన విషయం అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి. కావ్యకంఠ గణపతి మునిని అరుణాచలంలో తిరుగుతుండేవారు. పరమశివుడికి గురించి చెప్పేటప్పుడు అరుణాచలాన్ని అనుసంధానం చేస్తే ఆ నామము విన్నంత మాత్రము చేత పాపములు పటాపంచలవుతాయి. అందుకని అరుణాచలాన్ని ఎక్కువ కలుపుతున్నాను ఇవాళ. కావ్యకంఠ గణపతి ముని కంచిలో ఉండేవారు. అమ్మవారి దర్శనం అయింది ఆయనకి. కంచి కామాక్షీదేవి ప్రత్యక్షమై నువ్వు నా దర్శనము నీవు పొందడం వల్ల నువ్వు సమస్త శక్తులు నీ స్వాధీనమయ్యాయి. కానీ నువ్వు ఇక్కడ ఉండకు, అరుణాచలం వెళ్ళిపో, పిచ్చివాడు తిరిగినట్టు తిరుగుతూ ఉండు అంది. అంటే ఆయన నడుస్తుంటే, ఆయన చూస్తుంటే ఎలా ఉండేదంటే, కావ్యకంఠ గణపతి మీద కాదు, శేషాద్రి స్వామి వారు తిరుగుతుంటే అందరు అనుకునేవారు, ఏమిటో బాబా అంత ఉగ్రంగా ఉంటాడు, అలా తిరుగుతుంటాడు అనుకునేవారు. ఆయన తనకున్న శక్తులు బయటపడకుండా ఇలా కూర్చుని ఉండేవారు ఎప్పుడు. ఇప్పటికీ మీకు అరుణాచలంలో కొన్ని క్యాంటీన్స్లో కనపడతాయి. వారి పేరు మీద ఆశ్రమం ఉంది. ఇప్పటికీ రాత్రింబవళ్ళు ఆ సమాధిలోంచి శక్తి తరంగాలు బయటికి ప్రసారం అవుతూ ఉంటాయంటారు. ఈసారి నాతో వచ్చిన వాళ్ళు 100 మంది అరుణాచలంలో శేషాద్రి స్వామి కాటేజెస్లోనే ఉన్నారు. అందుచేత ఉన్మత్త ప్రియుండు. ఇప్పుడు చెప్పండి, మత్త ప్రచారుండు. ఆయన ఎలా ఉంటాడు చూడ్డానికి? ఉగ్రంగా తిరుగుతున్నట్టు ఉంటాడు. కారణం ఏమిటి? అసలు బాహ్య సంబంధం ఏమీ లేదు. ఎప్పుడు బ్రహ్మమునందు రమించిపోతూ ఆనందంతో తిరిగేస్తుంటాడు. వెర్రి ఆనందంలో ఉన్నాడు అనుకోండి, వాడు పిచ్చాళ్ళే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఓ పిల్లాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు అసలు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడడం, ఎప్పుడు చూసినా ఇలా రైటింగ్ ప్యాడ్ ఎట్టుకుని ఇలా ఓ లెక్కలు చేసేస్తుంటాడు. ఆ పిల్లాడికి తండ్రి ఫోన్ చేశాడు, ఒరే హైదరాబాద్ నుంచి ఇప్పుడే తెలిసింది న్యూస్, ఎంసెట్లో నీకు స్టేట్ ఫస్ట్ వచ్చింది అని. ఎప్పుడు నోరెత్తిని మాట్లాడే పిల్లాడి అపార్ట్మెంట్లో ఒక్కసారి ఆహూ ఓహా అని అరిచాడు. బయటికి వచ్చిన నిక్కరేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ తలుపులు కొట్టేశాడు, వీళ్ళ తలుపులు కొట్టేశాడు, వాచ్మెన్ని కౌగిలించేసుకున్నాడు, ఎదురింటి వాళ్ళ కుక్కని ముద్దెట్టేసుకున్నాడు, అక్కడెక్కడో వెళ్ళిపోతున్న పిల్లని ఎత్తేసుకున్నాడు. ఇటు వీడికి ఏమి ఎర్రి పట్టిందా ఏడు బాబు, చదివి పిచ్చి వచ్చేసిందా అనుకుంటారు. ఎందుకు అలా ఉన్నాడు వాడు? వాళ్ళ గొప్ప ఆనందాన్ని పొందేశాడు వాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఆ బ్రహ్మానందమును పొందినటువంటి వాడు అలా తిరుగుతుంటాడు. అందుచేత శంకరుడు బ్రహ్మానందమును పొందుతున్నవాడు, ఆత్మయందు స్థితిగతుడు, ఆత్మస్వరూపి. ఇంత పిసరు కల్తీ అందులో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్గుణ చైతన్యమై ఉన్నాడు, లింగస్వరూపి అయి ఉంటాడు. అందుకని ఆయన ఎలా ఉంటాడు? మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు. ఇదో విశేషణం వేసి పారేశాడు. పెచ్చాళ్ళకి ఇష్టం రా నువ్వంటే, మామూలు వాళ్ళు ఎవరు నేను ఇష్టపడరా అన్నాడు. ఉన్మత్త ప్రియుండు. ఉన్మత్తుడు అంటే ఎవరో తెలుసా? ఆయనకి శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో ఆయనకి అదో పేరు, ఉన్మత్త ప్రియాయ నమః అని. అందుకే ఉమ్మెత్త పూలతో పూజ ఇంకెవరికి లేదు, శివుడి కోడికే. పిచ్చివాణ్ణి మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకని అంటే వాడికి ఏదో భావన ఉంటుంది, కానీ వాడు చేస్తున్న పని మీకు అర్థం కాదు. అలాగే బ్రహ్మజ్ఞాని చేసేటటువంటి పని మీకు అర్థం కాదు. రామకృష్ణ పరమహంస చీకటి పడిన తర్వాత బాగా చీకటిగా మారేడు దళాల చెట్లుండి ఇంతంత ముళ్ళు ఇలా కిందకున్న చోటికి ఆ గుబుర్లలోకి వెడుతుండేవారు.
ఒకసారి వాళ్ళ మేనల్లుడికి అనుమానం వచ్చింది, ఎక్కడికి వెడుతుంటాడో చూద్దాం అసలని చీకట్లో రామకృష్ణ పరమహంస వెంట వెడుతున్నారు. వెడుతుంటే రామకృష్ణ పరమహంస జంజం తీసేసి ఓ ముళ్ళుకి పెట్టేసి ఉన్న గోచి విప్పేసి అవతల పారేసి ఆ ముళ్ళల్లోకి వెళ్ళిపోతుంటే ఇంతంత మారేడు దళాల చెట్ల ముళ్ళు వీపు గీరేస్తున్నాయి. రక్తం ఓడిపోతూ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు అటువంటి నిశ్శబ్దాన్ని కోరుకుని బ్రహ్మమును అనుభవిస్తారు. ఆ ఆనందాన్ని అక్కడ అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది బయటవాడికి ఎలా ఉంటుందండి? పిచ్చేళ్లే ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు. ఇన్ని జన్మలకు అలా బ్రహ్మము గురించి తాపత్రయపడేది. ఇప్పుడు చెప్పండి, ఉన్మత్త ప్రియుండు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలుస్తారు. అందుకే జ్ఞానము కావలసిన వాడు శంకర శివారాధనం చేస్తుంటాడు. అందుకని ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్ట కట్టుకోడు. దానికి రెండు అర్థాలు. అసలు నిజానికి ఈ పద్యం ఒకటే నెలలు చెప్పచ్చు. అంటే అలా ఏం నేను చెప్పను, కంగారు పడకండి. దిగంబరుండు, దిగంబరుండు అంటే అంతటా వ్యాపించేశాడు కాబట్టి దిక్కులను వస్త్రముగా కట్టుకున్నవాడు కాదు. కాదు, మీరు ఒక్కటి ఆలోచించండి. నేను కొంచెం ఇలా చెప్పానని నన్ను అన్యథా భావించకండి. ఒక స్త్రీ కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ధరించింది, కానీ బట్ట కట్టుకోకుండా బయటికి వచ్చింది. ఏమంటారు? చి, మాన మర్యాదలు లేవురా, వస్త్రం ధరించకుండా బయటికి వచ్చింది అంటారు. ఒక స్త్రీ పసుపు తాడు మెళ్ళో వేసుకుని నల్లపూసలు వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుని బయటికి వచ్చింది, మానవతి రావిడ అంటారు. ఇందుచేత అంటే ఈ శరీరము వేరొకరిని గౌరవించవలసి, ఈ శరీరము వేరొకరిని ఆకర్షిస్తోంది అన్న భావన ఉన్నంత కాలము దీనికి వస్త్రం అవసరము. బాహ్యమునందు, ఆంతరమునందు దీనికి భక్తి అన్న వస్త్రం అవసరము. ఇప్పుడు శంకరుడు బట్ట కట్టుకోవడానికి ఆయన మీద ఎవరున్నాడని ఆయన కొలుస్తాడు? ఉన్నది ఆయన ఒక్కడే, పరబ్రహ్మం. మీరు అందుకే అదేమిటండి నిన్నవరకు నారాయణుడు అన్నారు కదా అనుకోకండి. నారాయణ శివ రెండు ఒకటే తత్వం. అందుకని ఇప్పుడు ఆయన ఎవరిని కొలవాలి? ఇంకా ఆయనకి భక్తి ఏంటి? అందుకని ఆయనకి భక్తి వస్త్రం కట్టుకోడు. తాను పొందవలసిన వేరొకడు లేడు కాబట్టి ఇది దిగంబరుడు అంటే. కాబట్టి దిగంబరుండు, భూతప్రేత పరివృతుండు, ఎప్పుడు భూతాల్ని ప్రేతాల్ని వెంట పెట్టుకు తిరుగుతుంటాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి. సాధారణంగా శివుణ్ణి నింద చేసేవాళ్ళు ఈ మాట అంటుంటారు, పిశాచాల్ని వాటిని పెట్టుకు తిరుగుతుంటాడు. నేను ఒక మాట అంటాను. ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పగా పాఠం చెప్తాడు. ఆ పాఠం చెప్పే మాస్టారు 95 మార్కులు 96 మార్కులు తెచ్చుకునే పిల్లల్ని మాత్రమే అభిమానిస్తాడు. 35 మార్కులు వచ్చే పిల్లవాడి వంక ఇలా కన్నెత్తి కూడా చూడడం, వాళ్ళ హోంవర్క్ పుస్తకం చూడడం, వాడికి ఇంకొక మాట పాఠం చెప్పడం. వాడు లేచి ఏదైనా డౌట్ అడిగితే చీనోర్మై నీకు వచ్చే మార్కులు ఎన్ని కూర్చో అన్నాడు అనుకోండి. అంటే ఆ 35 మార్కులు వచ్చేటటువంటి వాడికి ఈయన ఎప్పటికైనా టీచర్ కాగలడా? ఎప్పటికీ కాలేడు. ఆయన 95 96 మార్కులు వచ్చే ఒకరిద్దరికే ఆయన టీచర్ అంతే. మరి కింద పడిపోయిన వాడికి కూడా ఒక అధ్యాపకుడు ఉండాలి కదా, ఆశ్రయించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. భక్తులైన వారు మాత్రమే ఆశ్రయిస్తే ప్రపంచంలో భూతాలు ప్రేతాలు అవి కూడా జీవులే, అవి కూడా సృష్టిలో ఉన్నవే. మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి? అంటే అరమరికలు లేకుండా. అందుకే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పేరు. తండ్రికి ఓ 3 కొడుకులు పుట్టారనుకోండి. పెద్ద కొడుకు ఐఏఎస్ అయ్యాడు, ఒక పెద్ద పోస్ట్లో ఉండి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాడు. రెండో ఆయన ఐపీఎస్ అయ్యాడు, ఆయనేమో ఏదో కర్ణాటక స్టేట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. మూడో ఆయనకి అక్షరం ముక్క రాలేదు, ఒక 6-7 కొట్లకి వెళ్ళి 6-7 కొట్లల్లోనూ పద్దులు రాసుకుని జీవితం గడుపుతున్నాడు. మీరు ఆలోచించండి, తండ్రి ఆ ఐఏఎస్ని ఐపీఎస్ని తన షష్ఠి పూర్తికి పిలిచి, మూడో వాడిని నువ్వు మాత్రం పొరపాటున కూడా రాకురే, నీకు చదువు రాలేదు, నువ్వేమో 4 కొట్లల్లో పద్దులు రాసుకుంటున్నావు అని అంటాడా? అనడు. ముందెవరిని పిలుస్తాడో తెలుసా అండి? ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి, రే అన్నయ్యలు ఇద్దరు పట్టుబట్టలు అట్టుకొస్తారు, నువ్వు లేనిపోని మెహర్బానీలకు పోయి నాన్నగారికి అమ్మకి పెడదామని నువ్వు కూడా ఎగరలేని ఎత్తుకి ఎగిరి నాకు దానికి 5 వేలు పెట్టి పట్టుబట్టలు పట్టుకురాకో, ఎవరికి తెలియక్కర్లేదు, నీ మొహం కామ్గా ఈ 10,000 రూపాయలు నీ దగ్గర ఉంచుకుని బట్టలు కొని అందరిలో పట్టుకొచ్చి పెట్టండి. ఎందుకంటారండి ఆ మాట? తండ్రి కనుక. అడుగున ఉండిపోయిన వాడి మీదే అభిమానం చూపిస్తాడు. ఒరే నువ్వు ఉంచరా అంటాడు. ఆ మనవాణ్ణి దగ్గర పెట్టుకు చదివిస్తాడు. నీకు ఎలాగో రాలేదు, పోనీ వాడిని ఉంచరా, వాడిని నా దగ్గర పెట్టి చదివిస్తాను, వాడైనా వృద్ధిలోకి వస్తే కాస్త నీ కుటుంబం సంస్కరింపబడుతుంది అంటాడు. ఎవడు వెనకబడిపోయాడో వాడి గురించి తాపత్రయపడతాడు తండ్రి.
భూతప్రేత పరివృతుండు ఇది జగతపితరవ్వంది. భూతప్రేతాలకి కూడా తన ఆశ్రయమై ఉంటాడు. ఎంతటి విశాల హృదయుడు నా స్వామి. అందుకని భూతప్రేత పరివృతుండు. ఇప్పుడు స్తోత్రమైందా నిందైందా ఆయనకది? ఉగ్ర పరేత భూ నికేతనుండు. శ్మశానాల్లో తిరుగుతుంటాడా ఆయన అన్నారు. నేను కొన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని మాటికి వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే ఎప్పటికవుతుంది భాగవతం. అందుకని ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానంలో ఉంటాడు. ఇదొక మాట. రుద్రుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి, కాబట్టి పూజ చేయకెళ్ళలేదు. ఆల్ రైట్, నేను ఒక మాట అంటాను, మీరు ఆలోచించండి. శ్మశానము దేనివల్ల అపవిత్రము? శవాలు పెడతాయి కాబట్టి అమంగళము. ఒకవేళ శవాలు వెళ్ళినది అమంగళమైతే, శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే, ఈ భూమండలమంతా శ్మశానమే. నేను ఇలా అంటాను. శ్మశానంలో చచ్చిపోయాడా, ముందు ఇంట్లో చచ్చిపోయాడా? ఇంట్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. హాస్పిటల్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. చావన్నది వచ్చింది శ్మశానంలో కాదు, ఇక్కడ వచ్చింది. పిండాండము బ్రహ్మాండములో కలిసిపోతున్న పవిత్ర ప్రదేశం శ్మశానం. మరణం వచ్చింది ఇక్కడ వచ్చింది, నీ ఇంట్లో వచ్చింది, హాస్పిటల్లో వచ్చింది, కారులో వచ్చింది, బస్సులో వచ్చింది, రైల్లో వచ్చింది. శ్మశానంలో మృత్యు ఎవరికీ రాలేదు. శ్మశానవాసి అంటే అర్థం ఏమిటంటే, చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు. నావాడన్నవాడు ఒక్కడు రాడు. జీవుడు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోజిని భస్మముల్ తొలుక దుఃఖ మహాంబుధి సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎంత గొప్ప మాట అండి నిజంగా. నా భార్య అంటాడు. దుఃఖ మహాంబుధి సొచ్చు పత్నియున్, ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే, ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుంది అంతే ఆవిడ. ఏం చేయగలదు అంతకన్నా? కొడుకు ఎక్కడి వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంచేష్టి చేసేస్తాడు. వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే, నీకేం భయం లేదు నాన్న, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివా అన్నావు, అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు. రోజు మీరున్న ఊళ్ళో కనపడ్డ వాళ్ళు మీకు గొప్ప కాదండి. మీరు ఒక రైల్వే స్టేషన్లో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగి ఏమీ తెలియని చోట మీరు రైళ్లు దిగిపోయి ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో, మీ భార్య లేదు, బిడ్డలు లేరు, సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఏడుపులు తప్ప ఇంకొకటి లేని స్థితిలో, అప్పుడు గబాలన ఏమండి మీరా అని ఎవరో వచ్చి పలకరించి, మీరు నాకు బాగా తెలుసండి, బెంగ పెట్టుకోకండి, నా దగ్గర రొట్టె ఉంది, నాకు దెబ్బలు తగలలేదు అని మీకు దెబ్బలు తుడిచి కట్టుకట్టి మీకు రొట్టె పెట్టిన వాడు మీకు ఎంత ఆత్మబంధువుగా కనపడతాడు. ఎవ్వరూ రాక అందరూ వదిలేసిన చోట నా స్వామి అండగా ఉండి చెయ్యి పట్టుకుంటున్నాడు. ఇది బంధుత్వమా, రక్షకత్వమా, ద్రోహబుద్ధ? ఆయనకి అమంగళత్వం అంటకడతావా? ఎంత సాహసం నీకు! అలాగైతే మంగళత్వము అమంగళత్వము ప్రపంచం అంతా ఉంది. ప్రపంచంలో జీవులు చచ్చిపోని ప్రదేశం ఒకటి నాకు చూపించండి, అప్పుడు దేశమంతా శ్మశానమే. కాబట్టి మొత్తం భూమండలం అంతా అమంగళం అయి ఉండాలి. లేదా అది అమంగళం కాకపోతే ఇదంతా అమంగళం కాకుండా ఉండాలి. ఏదో ఒక మాట ఉంటుంది అంతే తప్ప అది అమంగళం ఇది సుమంగళం అని నువ్వు అనకు. ఇది ఎలా మంగళం అవుతుంది? అంతా అమంగళమే అలాంటప్పుడు, ఎందుకంటే అన్ని చోట్ల చచ్చిపోతున్నారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఉగ్ర పరేత భూనికేతనుండు, ఆయనంత ఔదార్యం ఉన్నవాడు, ఆయనంత రక్షకుడు ఎక్కడున్నాడు? ఇది తండ్రితనం అంటే. తండ్రి ఎప్పుడొస్తాడండి? ఎవ్వరూ రానటువంటి స్థితిలో కష్టంలో పడిపోయి ఉంటే వచ్చేవాడు ఎవరో తెలుసా అండి? తండ్రి ఒక్కడే. మీరు ఎప్పుడైనా పేపర్లో చదవండి, 100 హత్యలో ఎక్కడో చేసి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉండి ఆఖరికి ఆ వ్యక్తి దొరికి జైలుకు పట్టుకెళ్ళిపోతుంటే అందరూ వీడు దొంగ 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 అంటుంటే, అప్పుడు కూడా వాళ్ళు కన్న కొడుకుతనాన్ని చూసి ఏడిచేటటువంటిది, ఉరి తీసేస్తే ఆ శవం కోసం ఆ జైలు బయటకు వచ్చి కూర్చుని ఏడిచేది తల్లిదండ్రులే. నా స్వామి రుద్రభూమిలో ఉంటాడంటే అది కారణం. అయ్యయ్యో ఇంత శరీరం ఇచ్చాను రా, ఏమీ చేయలేకపోయాడు, పోన్లే నేనున్నానన్నా బెంగెట్టుకోకోసారి కనపడదామని అక్కడ ఉంటాడు ఆయన. ఎంత మంగళప్రదుడండి ఆయన. ఉగ్ర పరేత భూనికేతనుండు వితత స్రస్త కేశుండు. జుట్టు విరబోసుకుని ఉంటాడని తిట్టాడు, కానీ అందులో ఒక గొప్ప శబ్దం ఉంది. కపర్దీ అని ఆయనకి పేరు. ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు కాబట్టే గంగని పెట్టాడు.
లేకపోతే గంగ ఎక్కడి నుంచి వస్తుంది, సగరపుత్రులు ఎలా తరిస్తారు? అటువంటి వాడు, ఆ వ్యోమకేశుడైనటువంటి వాడు ఎవరున్నాడో మీకు ఒక మాట చెప్పనండి, తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థయాత్ర ఫలితములు మీకు రావు. ఎందుకో చెప్పనా? మీరు ఒక నదీ స్నానానికి ఎడతారు, నేను స్నానం చేశాను అనుకుంటారు, మీకు ఆ ఫలితం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే నదీ స్నానం చేసేటప్పుడు నియమం ఉంది. ఒక మంత్రం చెప్తూ గట్టునున్న ఇసుక తీసి నదిలోకి విసిరి స్నానం చేయాలి. మనందరం కాకి స్నానం చేస్తాం, సంకల్పం లేని స్నానం చేస్తాం. కాబట్టి ఇలా మీరు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఫలితాన్ని అక్కడ ఒక కృత్య తిరుగుతుంటుంది, బ్రహ్మగారు సృష్టించిన కృత్య, కళ్ళకి కనపడదు, అది తింటుంది, ఆ పుణ్యాన్ని తిని బతుకుతూ ఉంటుంది. దానికి అదే పని, నదిలో ఒడ్లని తిరుగుతూ ఉంటుంది. అది పుణ్యం రాకుండా మీ పుణ్యాన్ని తినేసేటటువంటి కృత్య మీరు నదులలో స్నానం చేసినప్పుడు మీకు ఆ శ్లోకాలు తెలియవు, మీకు ఆ మంత్రాలు తెలియవు. తెలియకపోయినా మీరు ఒక క్షేత్రాన్ని దర్శనం చేసి విడిచిపెట్టేసే ముందు కపర్దీ అన్నారనుకోండి, శంకరుడి జటాజూటం తలుచుకుని నమస్కారం చేస్తే మీరు వెళ్ళినటువంటి ఆ క్షేత్ర ఫలితమును కృత్య ముట్టుకోలేదు, మీ పుణ్యం మీకే ఉంచుతాడు. ఇప్పుడు ఇది పవిత్రమా అపవిత్రమా? ఆయన జుట్టు ఇంతటి పవిత్రత కలిగినటువంటి జటాజూటం. కాబట్టి వితతస్రస్తకేశుండు అని ఇన్ని మాటలని ఆ కర్ణం ఒక మాట అన్నాడు, అశివుడు. అసలు శివుడు ఏమిటి అయినా? అశివుడు అన్నాడు. మంగళప్రదుడు కానివాడిలా పైకి కనపడతాడు, కానీ ఆయన చేసేవన్నీ మంగళాలే. పైకి అమంగళంగా కనపడతాడు, కానీ అన్ని మంగళప్రదమైన పనులే చేస్తాడు. అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగే అని ఇన్ని మాటలంటే నిజంగా మంగళం చేసేవాడే కాబట్టే, అంత మహాజ్ఞాని కాబట్టి ఇన్ని అన్న తర్వాత తిరగబడిపోయాడు అనుకోండి శివుడు కూడా. అప్పుడు ఇంకా మీకు శివుడిని పట్ల నింద స్తోత్రం ఎలా అవుతుంది? అందుకే ఆయన ఏమీ అనలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాడు అంతే. దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి వాళ్ళకి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం అండి. దీనుల ఎడల దీనులు ఒక ఎక్స్ట్రీమ్, తనని ద్వేషించి మాట్లాడేటటువంటి వారి పట్ల, ఇద్దరి పట్ల, పూజనీయత పట్ల, దీనుల పట్ల ఏకకాలమునందు సమానంగా ఉండగలిగినటువంటి లక్షణము కేవలము బ్రహ్మమునకుంటుంది, బ్రహ్మమును అనుభవించిన వాడికి ఉంటుంది. ఇదో చిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో రమణాశ్రమంలో రమణులకు ఏదో ఉత్సవం చేసినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు భోజనం చేస్తారని అనౌన్స్ చేశాడు ఆశ్రమం సెక్రటరీ గారు. అదేంటి బైరాగులు వాళ్ళు బయట కూర్చున్నారు భోజనానికి, బైరాగులకి తర్వాత పెడతారు, ముందు పెద్దవాళ్ళందరూ భోజనం చేస్తారన్నారు. హైకోర్టు జడ్జీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పంచేశారు. వాళ్ళతో పాటు మొదటి వరుసలో రమణ మహర్షిని కూర్చోబెట్టాలని రమణు లేరని వెతుకుతుంటే గేటు బయట బైరాగుల్లో ఈయన వెళ్ళి కూర్చునుంటే సెక్రటరీ గారికి ఎవరో చెప్పారు అక్కడ కూర్చున్నారండి ఆయనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు భగవాన్ ఇక్కడ కూర్చున్నారన్నారు. బైరాగులకు తర్వాత అన్నారు కదా, అందుకని నేను ఇక్కడ కూర్చున్నానన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. రేపు వస్తారే తత్వవిధానంద సరస్వతి మహారాజ్, ఆయన్ని నేను అపర సుఖ బ్రహ్మ అని ఎందుకన్నానో తెలుసా అండి? అనవసరంగా నేను ఎవరిని పొగడను. తెగడకుండా ఉండేటటువంటి అదృష్టం నా నోటికి ఈశ్వరుడిచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఎందుకన్నానంటే, మీరు తత్వవిధానంద సరస్వతి మహారాజుని భిక్షకి పిలిచి, అయ్యా నాకేం లేదండి సైకిల్ మీద వచ్చానంటే, అయ్యా దానికి ఏముందండి రండి సైకిల్ ఎక్కేద్దాం, సైకిల్ ఎక్కి వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీరు ఏ కు అన్న మాట కూడా రానివ్వరు. అసలు ఆయనకి కులము అన్న మాటే లేదు. ఎవరెవరివ్వండి, ఆయన భిక్ష పెట్టినప్పుడు ఈశ్వరుడు పెట్టాడు అంతే. అందరితో కలిసి అందరూ చూస్తూ ఉండగానే భిక్ష స్వీకరిస్తారు. నిన్నటి రోజున మీరు చూశారు కదమ్మా మా ఇంట్లో. తప్పించి ఆయనకి చాటు మాటు గోప్యం అలాంటివి ఏమి ఉండవు. అందరితో పాటు తింటారు. బ్రహ్మం ఏం తింటుందో నేను అది తింటున్నాను, ఈశ్వరుడు తింటున్నాడు అంతే, నేను తింటలేదు. అంత ఈశ్వర భావనతో ఉంటారు. ఒకరిని పిలవలసి వస్తే అసలు సాధారణంగా పేర్లు కూడా ఉపయోగం, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు. ఇది బ్రహ్మమునందు రమించడం. నేనైతే యథార్థంగా ఏమనుకున్నానో తెలుసా అండి, తత్వవిధానంద సరస్వతి కాకినాడ 4 రోజులు ఇంత అమెరికా పర్యటన చేసి రావడం అన్నది కేవలం ఒక మిష. అసలు తత్వవిధానంద సరస్వతి మహారాజ్ ఈ ఊరు రావడం వెనకాతల కృష్ణ భగవానుని యొక్క కటాక్షం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే రేపు భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తెలిసో తెలియకో నా బిడ్డలందరూ భాగవతం వింటున్నారు. భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం వారి దర్శనం ఇప్పించాలి, వారి అనుగ్రహ భాషను ఇప్పించాలి అనే ఈశ్వరుడు వారిని రప్పించాడు. రేపటి రోజున మనకి దర్శనం ఇస్తున్నారు. ఎవ్వరూ విడిచిపెట్టకండి. గంగా స్నానం కన్నా పవిత్రం వారి దర్శనం. తప్పకుండా అందరం
కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని విందాం. అందుకని రేపటి రోజున మనకి జరగబోతున్న దర్శనం సుఖబ్రహ్మ దర్శనమే, నాకేం అనుమానం లేదు అందులో. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఉగ్ర పరేత భూ నికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే. వాళ్ళకండే లోపల ఒకటి దాచుకోవడం, బయటకొకటి ఉండడం ఉండదు. ఎంత గోప్యం లేకుండా, ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు. అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవ్వాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయి, అవి అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు. అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు, అలా ఊరుకున్నాడు. అగ్నిహోత్రానికి తగులుతుందండి. మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్ప పెట్టి కొట్టారనుకోండి, కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే తప్పించి దానికేమవుతుంది? అది రగిలిపోతున్న బ్రహ్మం, అది దానికి శాపం ఏం తగులుతుంది? అది అర్థం చేసుకోలేకపోయాడు, తను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు. అయిపోయింది. కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరుంటుంది. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకి సంతోషం కలిగింది. భృగువుకి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణుప్రీతి ఎక్కువ భృగువుకి. అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సంజ్ఞ చేశాడు దక్షుడికి. ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడలేని కోపం. మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు, ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా? దక్షుడు ఇవ్వాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక, కామమునకు వశుడగుడుగాక, ఆహారము మధురమైన ఆహారములు తినడం, రకరకములైన ఆహారములు తినడములు యందు వ్యగ్రత కలుగుగాక, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటుడగుగాక, దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక, వారికి మోక్షము రాకుండుగాక, నిరంతరము కర్మ పుణ్యము, మళ్ళీ సుఖము, మళ్ళీ అనుభవించడం, మళ్ళీ జన్మ, ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందురుగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగువు కోపం వచ్చిన ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని సహభాష బలే చేసేవారో బాబు, నేనేమనలేకపోయాను కానీ అనలేదు. అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడంతే. ఈ భృగువు లేచాడు. లేచి అవని ధూర్జటి వ్రతులకు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు, వారిని అనుసరించడి వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు. అటువంటి వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని పాషండుల ఎదరని శపించే, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదండి? ఇక్కడికి వెళ్ళలేదు.
ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఈశ్వరి ఈశ్వరి నీకు మంచి వార్త చెప్తాను, ఇలా రండి, ఉండండి బాబు కాఫీ పెడుతున్నానంటే పెడదల దిక్కు మళ్ళీ కాఫీ ఇలా నీకు మంచి విషయం చెప్తాను. ఎప్పుడు పిలుస్తావు? ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది, అది చెప్పేయాలని సంతోషం, అందుకని పిలుస్తావు. కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది, దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు. కానీ అంటే ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి, మళ్ళీ మొదలెట్టేశాడు డాన్స్. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితం భుజంగ తుంగ మాలికం ఢమడ్డమడ్డమడ్డమర్నినాదమడ్డపర్వయం చకార చండ తండవంతనోతున శివ శివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు, హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టారని పట్టించుకునేది రాత్ర బాగున్నాడు అంతే. ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం అంటే, నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను, ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా, కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడో అని ఒక యాగం తలబెట్టి అందరికీ ఆహ్వానాలు పంపించాడు, శుభలేఖలు పంపించి అందులో దానికి ఒక పేరు పెట్టాడు. ఏమనో తెలుసా అండి? బృహస్పతి వసనము అని పేరెట్టాడు. దాని పేరు పెట్టేది చేస్తున్నాను. దాని ముందు వాజపేయం చేశాడు. చేసి ఒక యాగం చేస్తే దానికి అందరూ బయలుదేరి వెడుతున్నారు. ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో. చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు, అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం. ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం, ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే, అందుకని బాగా చూస్తాడు. ఈ అలవాటు ఇంతకు ముందుంది ఆయనకి, సభలో చూశాడు. చూసి శంకరులు లేవలేదనే ఇంత అల్లరి మొదలెట్టాడు. యాగం రావడానికి అదో కారణం. అప్పుడు సభలోనే అంతలా చూశాడు. ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేనిపోను కూడా ఎందుకు వచ్చిందండి, వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి, ఆల్ ది బెస్ట్, మీ యాగం బాగా జరగాలని ఒక మాట నేర్చేస్తే మనకి ఏ గొడవ ఉండదు, పదండి అన్నారు. అంటే లోకంలో ఇలా అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నాన్ కాంట్రవర్షియల్ అంటారు. మనకి ఎందుకు వచ్చింది, మనం ఏమనకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోతే అయిపోయా, మనం ఏమీ అనద్దు అని. అందుకని అందరూ దక్షుడి సభకు వస్తున్నారు. రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు రాకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు రాలేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెడుతున్నారు. వెడుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మనం అందరం వెడుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆవిడంది, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబు లద్దియే గదర దిగో దేవా మన విపుడ చటకి పోవలను కోర్కె నాకు పుట్టెడు అభవా అంది. ఎంత బాగా పిలిచిందో చూడండి. అభవా, స్వామి మీరు ఎంత దయామయులండి, మీలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. కోరితే నగ చేయించేవాడు ఉంటాడు, నెక్లెస్ చేయించేవాడు ఉంటాడు, మీ శరీరంలో అర్ధభాగం ఇచ్చారు నాకు. మీ దగ్గర పొందినంత గౌరవం నేను పొందినట్టు ఏ భార్య ఎవరి దగ్గర పొందలేదు, అంత గౌరవించారు. ఏమండి నాదొక్క మాట, పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనస్సు అంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. అందులో తండ్రి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట, అదిగో చూసారా, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుద గణంబులర్ధియే గెదర దిగో. చూసారా, వాళ్ళందరూ మంచి మంచి పట్టుబట్టలు కట్టుకుని చక్క హారాలు వేసుకుని నగలు వేసుకుని అన్నీ వేసుకుని వాళ్ళ వాహనాల మీద వెళుతున్నారు. పైగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఊరుకున్నారా? కైలాసం నుంచి వెళ్ళిపోతూ అక్కడ కనపడ్డ వాళ్ళని పార్వతీదేవి వెళ్ళిపోయిందా అందాం అంటే, ఇంకా వెళ్ళలేదంటే అదేమిటి కూతురు వెళ్ళొద్దు, మనమే వెళ్ళిపోతున్నాం, ముందెళ్ళాలి అసలు 10 రోజుల ముందు, ఇంకా వెళ్ళలేదా అంటూ వెడుతుండడం. కాబట్టి ఏమండి నాకు వెళ్ళాలని ఉందండి, అందుకని మనమిపుడ చటకి పోవలెనను కోర్కె నాకు పుట్టెడు అభవా, నాకు కూడా మా తండ్రి గారు చేస్తున్న యాగానికి వెళ్ళాలి అని అనిపిస్తోంది. ఎందుకని, ఎంత కాదన్నా ఆడపిల్ల మనస్సు తండ్రి గారి ఏదో ఉత్సవం చేస్తున్నాడంటే ఆ తండ్రి ప్రేమ, ఆ తల్లి ప్రేమ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నీ గుర్తొస్తాయి. ఒక్కసారి నాకు వెళ్ళాలని ఉందండి అని ఆవిడ గమ్మత్తైన మాట అందండి. ఇవాళ రేపు మనందరం ఏమంటామో అదే మాటలు మాట్లాడింది భాగవతంలో పార్వతీదేవి. ఆవిడంది, ఏమండి మనం సాధారణంగా ఆడవాళ్ళు ఇళ్లలో ఒక మాట అంటుంటారు,
మీరేమో ఎప్పుడు ఆఫీసు నాకు ఖాళీ లేదు నాకు ఖాళీ లేదని మా శర్మగారిలా పొద్దున్న 8ంటికి వెళ్ళి రాత్రి 11 వరకు అక్కడే కూర్చుంటారు. కనీసం పోనీ పెళ్లికి వెళ్ళామనుకోండి నలుగురు అక్కడికి వస్తారు, మా అక్క చెల్లెలని వాళ్ళని అందరినీ చూడొచ్చు అంటుంటారు. అలా ఆవిడంది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యాగం చూడ్డానికి నాయనుజలు వారి ప్రాణనాథులతోడన్ బాయక ఒత్తురు మనమున్ పోయిననే వారి నచటక నుగొనగల్గున్. ఏమండి మనం కూడా విడితే మీరు ఎప్పుడు తపస్సన వాక్కుని ఉంటారు, మీరేమో ఏమీ పట్టించుకోరు. కానీ కనీసం ఇప్పుడు వెళ్తే మా 15 మంది అక్క చెల్లెళ్ళు వస్తారు, మా పిన్నులు వస్తారు, మా అమ్మ మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా. మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళయిందో ఒక్కసారి చూసొద్దాం అనిపిస్తోందండి, వెడదాం అంది. అనేటప్పటికీ శంకరుడు ఇలా చూశాడు, ఆహ్వాన పత్రాలు వాళ్ళందరికీ వెళ్ళాయి, వీళ్ళకి ఆహ్వాన పత్రం రాలేదు. కాబట్టి వెళ్ళచ్చా? అల్లుడు గారంటే ఎలాంటిది, ముందు పిలవాలి, పిలుపుకు గౌరవం ఉంది. పిలుపు అనేటటువంటిది ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎలా పడితే అలా పిలవడానికి వీల్లేదు, దానికి ఒక మన్నన ఉంది, ఒక మర్యాద ఉన్నది. ఆ మర్యాద పాటించాలి, ఇంటికి వెళ్ళి గౌరవంగా ఆహ్వానించాలి. అంతేగాని ఏదో దిక్కుమాలాన్ని పిలిచినట్టుగా పిలవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. దానికి ఒక గౌరవంతో గౌరవ పురస్సరంగా పిలవాలి, ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే వేరు. సరే, అందుచేత ఆ పిలిచేటప్పుడు మనకి రాలేదు కదా ఆహ్వానం అన్నట్టుగా చూస్తున్నాడు శంకరుడు. మరి వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఆహ్వానాలు వెళ్ళాయి కదా, మన ఎవరు పిలిచారని వెడదాం అని చూస్తున్నాడని పసిగట్టేసింది. ఆయన మనస్సు తెలియని ఇల్లాలా మా తల్లి. అందుకని ఆవిడంది, ఏమండి పిలవలేదు అందుకే కదా మనం వెళ్ళకూడదన్నట్టుగా మీరు చూస్తున్నారు. అనయము పిలవకయుండన్ చన అనుచిత మందువేని జనకు గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనుల ధిప. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఏమండి పిలుపు అనేది ఎవరెవరి దగ్గర నుంచి వస్తే మాత్రమే వెళ్ళాలో తెలుసా? మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. అలా ఎవరెవరిళ్ళకి వెళ్ళాలో తెలుసా? అనయము పిలవకయుండం చన అనుచిత మందువేమి. పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటారేమో స్వామి. వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడికో తెలుసా? జనక తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు, ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు, అందుకని వెళ్ళొచ్చు. జనక గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకుని రావచ్చు. సుహృత్ మంచి స్నేహితుడు, మనసెరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన మన్నేం పిలవలేదు కదా మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు, ఎప్పుడో అప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. అందుకని సుహృత్ జననాయక, రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు, రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజు ఇంటికి వెళ్ళాలి. సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిప. ఎంత గొప్ప మాట జోడించిందో చూడండి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారు ఇక్కడికంది. అంటే ఇప్పుడు వెళ్ళకపోతే పిలుపు లేదని నువ్వేమైపోతావు, కాబట్టి మనం వెళ్ళొచ్చు అండి. ఆవిడ తెలివి తక్కువదండి, ఆవిడ మహాతల్లి, ఆవిడ సాక్షాత్ విద్యాస్వరూపిణి. శంకరుడు తక్కువడా? ఆయన అన్నాడు, పార్వతి నువ్వు చెప్పినది యథార్థమే, పుట్టింటికి పిలుపు లేకపోయినా కూడా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు, ఆ అధికారం ఉంది. కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున కొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చూతురది యుగాక సుదతి వినుము. ఎంత గొప్పగా చెప్పాడండి నిజంగా. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున. కొంతమంది పుట్టుకతో విద్య ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, రూపం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేనిదేది అంటే అటువంటి వారి దగ్గర ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు, ఉండవలసినటువంటి సుహృద్భావం ఉండదు. ఎప్పుడూ వైషమ్యాన్నే చూస్తుంటారు, అవతల వాణ్ణి ఎలా కించపరిచి మాట్లాడదామా అనే చూస్తారు, గుణములు చూడరు. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను పార్వతి. ఇతపూర్వం మీ తండ్రి గారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు, బాణముల వంటి మాటలు ప్రయోగం చేశాడు. దానికి అంతటికీ కారణం ఏమిటి? నేను లేచి నిలబడలేదు అని ఆయన అనుకున్నాడు, కానీ అసలు జరిగిన యథార్థం నేను చెప్తాను విను పార్వతి అన్నాడు. మీరు ఎప్పుడైనా పురాణంలో చూడండి, అసలు పార్వతీదేవికి చెప్పనిది శంకరుడు బయట చెప్పడు. పార్వతీదేవి అడుగుతుంది మనందరి తరపున, పార్వత్యువాచ అని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శంకరుడు దానికి జవాబు చెప్తాడు, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే. అది కూడా అలాగే వచ్చింది శివుడు చెప్తేనే. జ్ఞానం అంతా శివుడి వైపు నుంచే వస్తుంది లోకంలోకి. అందుకని ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పేస్తున్నాను.
మీ తండ్రి గారు అలా మాట్లాడారు, దానికి అంతటికీ కారణం నేను నమస్కరించలేదని. ఒక యథార్థం చెప్తున్నాను చూడు. దేహభ్రాంతి కలిగినటువంటి వాడు తను వస్తున్నప్పుడు తన శరీరమునకు నమస్కారం చెయ్యాలని కోరుకుంటాడు. కానీ ఆత్మస్థితిగతుడైనటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాసుదేవుడే లోపల నడిచొస్తున్నాడనుకుని ఆ బ్రహ్మమునందు రమిస్తున్నవాడు ఆ వాసుదేవ దర్శనం చేసుకుని అలాగే ఉండి ఆ వాసుదేవుడికే తన మనస్సులో నమస్కారం చేస్తాడు. నేను అలా చేశాను మీ నాన్నగారికి. కానీ వారు దేహబుద్ధి ఎందున్నారు, తన శరీరానికి లేచి నిలబడి నమస్కారం చేయలేదనుకుంటున్నారు. కాబట్టి వారికి నా స్థాయి తెలియలేదు. కాబట్టి వారు ఎప్పటికీ కూడా నా యందు అనుకూల్యముతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం విడితే ఏమవుతుంది? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారనాదరమున, ఎలాగో అలా అవమానించాలి. అందుకని ఏం చేస్తారు? బొమలు ముడులు వేయించి తలుపు తీసి అసలు పలకరించరు, అసలు మాట్లాడరు. అంతకన్నా అవమానం ఏముంటుంది? ఒక బంధువుల ఇంటికి మీరు వెడతారు, ఎంతో సంతోషంగా వెడితే అసలు మిమ్మల్ని పలకరించరు, మీతో మాట్లాడరు, ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చిన్నబుచ్చుకుంటుంది. ఎట్రా అంత దూరం నుంచి వచ్చాం, కనీసం అయ్యో ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, కాఫీ తాగేవా అని కూడా అడగలేదు. ఆఖరికి అరగంటో గంటో చూసి 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 మీరే బాగుండదని మీరేదో మాట పలకరిస్తారు, విననట్టుగా అంతే, అవును అలాగే అలాగే అని వదిన అని మళ్ళీ ఇటువైపుకి తిరిగి ఎవరో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇవి శివుడు చెప్పాడండి, నా సొంతంగా చెప్పట్లేదు. ఆర్యులేగ వారనాదరమున, కోటేశ్వరరావు అబద్ధాలు చెప్పారంటే మీరు భాగవతం వెళ్ళి చూడండి కావాలంటే. లోకాన్ని వడగట్టి మాట్లాడిందండి భాగవతం. కొమలుముడులు వైచి ఇలా ముందు చూడగానే తలుపు తీయగానే సంతోషంగా రండి అనరు, ఇలా చూస్తారు. ఇలా చూసి భురిరోషాక్షులై అంటారు. భురిరోషాక్షులై కోపంతో ఇలా చూస్తారు. అక్కడికే సగం చచ్చిపోతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా పార్వతి? పైగా అదియుగా అకసుదితి ఇదియు వినుము. ఇంకా జరిగేది ఏమిటో నేను చెప్తాను విను. వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు, ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్ర పట్టదు. ఇంటికొచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే శూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరు వస్తుంది. కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేనివాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. అంతకన్నా దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, దగ్గర బంధుత్వమైన వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? వాళ్ళకి మర్యాద తెలియదు, ప్రవర్తన తెలియదు, అందుకని వెళ్ళక్కర్లేదు నువ్వు. ఆర్యులే, ఇది భాగవతం చదువుకున్నవాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీల్లేదు. వీడు మా ఇంటికి రాడు అక్కడికి వెడతాడే అని అడగడానికి వీల్లేదు. నీ ప్రవర్తన మార్చుకో, వాడు వస్తాడు నీ ఇంటికి. ఈ శంకరుడు చెప్పిన తీర్పు. అందుకని నా సొంత అన్నదమ్ముడు ఒక ఊరిలో ఉండి, అన్నదమ్ముడైతే మళ్ళీ నీతి వేరు. తనకి పెదతండ్రి పినతండ్రి పిల్లలు ఉన్న ఊళ్ళోనే దూరబంధువు ఉన్నారనుకోండి, పెదతండ్రి పినతండ్రి పిల్లలకి మర్యాద తెలియనప్పుడు నువ్వు దూరబంధువు ఇంటికి వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుచేత? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు వార్యులేక వారనాదరమున బొమలు ముడిలు వేయిచి భూరిరోషాక్షులై చూతురదియు కాక ఇది ఇసురతి వినుము. శంకరుడు నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పాడు. అందుకని మనం వెళ్ళకూడదు పార్వతి. ఇంకొకటి చెప్పనా? ఇను ఉత్కృష్టుండకు దక్షుని సుతలలో ప్రియసుతవైనను నా అనుబంధముచే జనకునిచే పూజబడయ జాలవు తరుణి. నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా ఇష్టమైన పిల్లవి. ఎందుకని? కడగొట్టున 16వ దానిగా పుట్టావు. కలశపాధోరాశి గర్భవీచిమ తల్లి కడుపారనెవ్వాని కన్న తల్లి అంటారు. తల్లికిట ఆఖరణ పుట్టిన పిల్లలంటే చాలా సంతోషంగా ఉంటుందట, తండ్రికి పైన పుట్టిన వాడంటే ఇష్టం ఉంటుంది, రామాయణంలో చెప్తారు. అందుకని ఆఖరణ పుట్టినటువంటి దానివి కాబట్టి సహజంగా మీ తల్లికి మీ తండ్రి గారికి కూడా నువ్వంటే ఇష్టమే. కానీ నేను చెప్తున్నాను చూడు, నీ యందు ప్రీతి ఉండవచ్చు, కానీ ఇవాళ నువ్వు దక్షుడి కూతురిగా ఆయన చూడడం, నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని నా అనుబంధముచే నువ్వు నాకు భార్యవైన కారణం చేత జనకునిచే పూజ బడయజాలవు తరుణి, నీ తండ్రి గారు నిన్ను పూజించడు. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడిపోతావు, మరణ సదృశమైన వేదన పొందుతావు అలాంటి వాళ్ళు ఇళ్ళకెడితే. కాబట్టి వెళ్ళకు, తప్పు లేదని చెప్పాడు. ఆవిడంది, కానీ నాకు వెళ్ళాలని అనిపిస్తోంది అంది. నువ్వు వెళ్ళి రావచ్చు, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకి తెలియదండి. అనేసరికి తల్లి గబగబా పక్కన పరమశివుడు రావట్లేదు అన్న బాధతోటే బయలుదేరింది. అబ్బో ఏమి వర్ణన చేస్తారో, ఆ కాళ్లకున్నటువంటి గజ్జెలు మోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని అమ్మవారు బయలుదేరితే
వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణాలందరూ అమ్మవారు ఆడుకుంటూ వెళ్ళడానికి పూలబంతులు, మధ్యలో చూసుకోవడానికి అద్దాలు, పెట్లతో బంగారు ఆభరణాలు, చీనాంబరాలు అన్నీ పట్టుకుని అమ్మవారి వెనకాతల ఎందుకైనా మంచిదని రక్షణగా మణిభద్రుడితో కలిసి ప్రమథగణాలు బయలుదేరాయి. అందరూ కలిసి పుట్టింటికి వచ్చారు. వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చునున్నాడు. దక్ష ప్రజాపతి పరివారం అంతా కూర్చునున్నారు. ఆ యాగం దేనికోసం చేస్తున్నాడు? శివుణ్ణి అవమానించడానికే చేస్తున్నాడు. వృషభవాహనం దిగి పార్వతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి నడిచి వస్తోంది తన కూతురై దాక్షాయణి అని పేరు పెట్టుకుని. లేవలేదు, పలకరించలేదు. పలకరించకపోతే పోతన గారు అంటారు, ఆ తల్లి ఇంత కష్టపడి వెడితే చనుదించిన యమ్మగువను జననియు సోదరులు తప్ప సభలోని వారెవ్వరు దక్షుని భయము వలన అనయము పలుకరింపరైరి మహాత్మా. కనీసం ఆ దక్ష ప్రజాపతి యొక్క భార్య, అక్క చెల్లెళ్ళు తప్ప, అన్నదమ్ములు తప్ప దక్షుడు ఏమ్మా వచ్చావా అని కూడా అనలేదు. ఇంత ప్రేమగా చూసే తండ్రి అమ్మ నువ్వు వచ్చావా అమ్మ రా అని అనలేదు. ఇది ఇక్కడ భర్తని నిందించాడు. తను వచ్చింది, అమ్మ వచ్చావా అని కూతురు మీద ప్రేమ చూపించలేదు. చాలా బాధపడింది. ఆ తల్లి వచ్చింది, పిన్నులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, పలకరించారు. సభామంటపంలోకి వెళ్ళింది. ఒక్కళ్ళు ఆవిడ్ని పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు? దక్షుని భయము వలన. ఎవరు పలకరిస్తే ఏం శపిస్తాడో అవమానించడానికే కదా చేస్తున్నాడు యాగం. అందుకనే తీరా వెళ్ళి ఎంతంత పాపం మూట కట్టుకుంటారో చూడండి. ఎవ్వరూ పలకరించకపోతే ఆవిడ చాలా ఖేదం పొందింది. ఆఖరికి యాగమంటపంలో అమ్మ అలా కూర్చో అని అనలేదు. అనకపోతే మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమైన తేజస్సుతో చూస్తోంది, సమస్త బ్రహ్మాండములను కాల్చేస్తుందా అన్నట్లు. ఇప్పుడు చూశాడు. చూసి విచ్చుకత్తులు పైకి తీశారు. సంపవతల పారేస్తాం ఈ దక్షుణ్ణి అన్నారు. అమ్మవారి కోపం. అమ్మవారు వారించింది, సంపకండి అని పిలిచింది. దక్షుణ్ణి ఇలా రా అంది. వచ్చాడు, నిలబడ్డాడు. ఏమిరా నీ అహంకారం? నీ చిత్తం వచ్చినట్టు కూశావా పరమశివుణ్ణి పట్టుకుని? ఇప్పుడు చెప్తున్నాను నీకొక మాట. పరగచితాస్తి భస్మ నృకపాలధరున్ ఉగ్రపరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వున మంగళగాతలంపరెవ్వరున్ మరి అవ్వాక్పతి ముఖ్యులం మహాత్ము పాద సరోజ రేణువులు సమ్మతి దల్పరె మస్తకంబులన్ అని అడిగింది. నువ్వు మాట మాట్లాడితే ఒక మాట చెప్తున్నావని నాకు తెలిసింది. ఎప్పుడు మాట్లాడినా పరగచితాస్తి భస్మ, బూడిద రాసుకుంటాడు, భూత ప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుణ్ణి ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే ఆ వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములం సమ్మతి దల్పరె మస్తకంబులం. ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడి యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసైనా నీకు బుద్ధి రాలేదురా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడి గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారంబ భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. పవి పుష్పంబగు, రాయి కూడా పువ్వు అయిపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండ అయిపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా? ఇలా మాట్లాడవచ్చా? ఇదే నీకొక మాట చెప్తున్నాను. అసలు శాస్త్రమునందు సిద్ధాంతమేదో తెలుసా? ఆవిడొక మాట అడిగింది. భర్గు తిరస్కరించిన వారి జిహ్వ కోయవలయు. ఎవడైనా సరే శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కొండ నాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు.
అటులు చేయకుంటివేని కర్ణరంధ్రములు మూసి వెడయవలయననుచు ధర్మదులు పలికిరనగా. అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే, ఎదుటివాడి నాలిక కోసేయకూడదు, నాకు అధికారం లేదనుకుంటే, ఉత్తర క్షణం ఎక్కడ శివనింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తినడం మానేయాలి ప్రాయశ్చిత్తంగా. అలా చేయకపోతే వాడు అధమాధముడైపోతాడు. అలా మాట్లాడకూడదు శంకరుడి గురించి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? ఇంకొక మాట చెప్తున్నాను. జనుల అజ్ఞానమునన్ భుజించిన జుకుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ధర్మాత్ముండు ఈశ్వరుడు అఘను దుష్టాత్ముండవై నిందించిన నీ తనూభవయనంగా నోర్వ ఈ హేజభాజనమైన శరీరమును విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్నది. నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నింద చేశావు. జనుల జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి. తినకూడని అన్నం తినేశాడు. తీరా తెలిసింది ఆ పులుసులో బల్లి పడిపోయిందని. వెంటనే ఏం చేస్తాడు? నోట్లో వేలు పెట్టుకుని కక్కేస్తాడు. అలా నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి సాన్నిధ్యంలో కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిణి అని పిలుస్తారు. నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిణి అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నాను అని పద్మాసనం వేసి కూర్చుంది. పలకరించలేదు దుర్మార్గుడు. పద్మాసనం వేసి కూర్చుని అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువుల్ని నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువుని తీసుకొచ్చి హృదయం మించి పైకి తీసుకొచ్చి కనుభముల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములన్నింటిలోంచి అనిలం అనేటటువంటి అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని ఎందు శరీరాన్ని దగ్ధం చేసి బూది కుప్పై కింద పడిపోయింది. ఇంద పడిపోగానే హాహాకారాలు మిన్నుముట్టాయి సభలో. మిన్నుముట్టి అరే రే కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది. ఈ దురాత్ముడు బ్రాహ్మణుడు వీడు పలకరించలేదు కూతుర్ని అని ఆశ్చర్యపోతుండగా ఇంకా ప్రమథగణాలకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డాడు. భృగువికి చాలా సంతోషం కలిగింది. ఎంత కాలానికి రా ఒక మంచి మాట, శంకరుడి భార్య మరణించింది అన్న ఆనందంతో వెంటనే హోమం చేసి అందులోంచి రుభులనబడేటటువంటి దేవతల్ని సృష్టించి రుద్రగణాలని తరిమి కొట్టించాడు. చాలా మంది పడిపోయారు. చాలా మంది రక్తం కారుతూ కైలాసం వైపుకు పారిపోయారు. ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి చెప్పాడు శంకరుడికి. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చునున్నాడు. కూర్చున్నవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నారదుడు, అయ్యా నీ భార్య విడితే దక్షుడిలా ప్రవర్తించాడు. నీ భార్య శరీరం విడిచిపెట్టేసింది, యోగాగ్నిలో దగ్ధమైపోయిందని చెప్పాడు. ఆ మాట వినేసరికి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆద్యద్భూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సజ్జ క్రోధముతోడ పుంచి వైచన్ క్ష్మాచక్రమధ్యంబుదన్. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడైపోయాడు. ఒక్కసారి లేచాడు, పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. పోతన గారు ఆ మాటలు అలాగే పడిపోయాయి అంతే ఆయనకి. అర్జుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ నవ్వుచున్. ఆ నవ్వుకి బ్రహ్మాండాలు కదిలిపోయాయి. అటువంటి వికటాట్టహాసం ఒకటి చేశాడు. భీమ ప్రక్రియ నవ్వుచున్ విద్యుద్వహ్తి శిఖా సముచ్చయ జటన్ చెల్వొందు చించె జటన్. మిరిసిపోతున్న జటన్ ఒక దాన్ని ఊడబెరికాడు. ఊడబెరికి సజ్జక్రోధముతోడ పుంచి వైచన్ క్ష్మాచక్రమధ్యంబునన్. ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు నిలబడి. కొట్టేసరికి అంతే, ఒక్కసారి ఆయనే సామాన్యమైనటువంటి తత్వం అండి. ఎంత సాత్వికంగా కనపడతాడో అంతటి ఉగ్రుడవుతాడు కోపం వచ్చినప్పుడు. ఆ రౌద్రాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితాత్మి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజో విభయే అని ఒక్క
ఒక్కసారి ఆ చేతిలో చక్రాజ్వాయుధ భీషణకర సహస్రదంష్ట్రాకరాలవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అంటుంది కవచం. అటువంటి భీకరమైనటువంటి స్వరూపంతో ఒక్కసారి ఆ ఉగ్రతతో కొట్టాడు ఆ జటని. కొట్టేటప్పటికి అందులోంచి అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జడ్డ దిగ్వేదండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణగతి గుర్నిరీక్షమొప్ప గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు మెరయ ఘన కపాలాస్తి మలికలు దనరా లోక భీకర రుద్రుడగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే. ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి. ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే ఒక మోస్తరువాడు పలకలేకుండా వీరభద్రావతారం అంటే అలా ఉంటుంది. అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర అటువంటి నాటి స్వరూపం. అది పుట్టగానే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ మిరిసిపోతున్నటువంటి జుత్తు జండ దిగ్వేదండ శుంఠాభ దొర్దండ సహస్రధృతి హేతి సంఘమొప్ప అటువంటి వాడై ఘన కపాలాస్తి మలికలు తనరా పెద్ద కపాలమాల ధరించాడు. వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు. దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు. అనఘుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి అనివార్యగతి వేగంబున కుంభిని దక్కతలన్ పదంబుల మణి నూపురం మ్రోయ భీషణ దంస్ట్రలున్ వెలుగా ఒక్కసారి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట. ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. తండ్రి నాకేం ఆనతన్నాడు. పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. అప్పటికి పార్వతి కాదు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి. ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్ ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఎలా ఉంది ఆ స్వరూపం? ప్రళయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి 4 ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరాడు. బయలుదేరితే ఆ ధ్వనితో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని. విని ఏమిట్రా ఈ శబ్దం, ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు, ఏం జరుగుతోందన్నారు. దక్ష ప్రజాపతి భార్య అనుకుంది ఉపద్రవం వచ్చేసింది, మా ఆయన చెయ్యకూడని పని చేసేశాడు అనుకుంది. ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే ఎటువంటి వాడరా మహానుభావుడు, అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణశాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కల్గొనే మంగళములు పద్మ గర్భునకునైనా అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు చేశాం. ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. శంకరుడికి రోషం రాదు, ఏం చేసినా రాదు. అలా వచ్చేస్తే జ్ఞాని ఎందుకు అవుతాడండి? భర్గతత్వం పోలేదు, మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి? ఏమండి మీరు అంత నూరేసుకు చెప్పారే ఇంతటిదాకా భర్గుడు భర్గుడు భర్గుడని, మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో తెలుసా అండి? పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే, పార్టీలు కడితే, లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు. పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా విశ్వస్య భేషజీ పిల్లలకి ఒక రోగానికి మందెయ్యాలనుకుంటుంది. ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది. అప్పుడు ఆయన ఏమవుతాడు? శివుడు రుద్రుడవుతాడు. అప్పుడు ఎవరాపలేరు, అప్పుడు అనుభవిస్తాడు. ఆ రుద్రుడై వస్తాడు. వస్తే ఏమైంది? వీరభద్రుడు ఉదయించాడు. అసలు ఆయన రానేలేదో జటెట్టి కొట్టాడంతే. ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఆపాలి? మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చేయాలి? శివా రుద్రస్య భేషజీ. మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చెయ్యాలి. ఎక్కడ చేసింది? లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది. అందుకు వెళ్ళింది ఆవిడ. మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు, వీళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి దక్ష ప్రజాపతికి. లేకపోతే ఆవిడికి తెలియకపోవడం ఏంటండి? వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది ఇప్పుడు, కానీ లేవడు రుద్రుడు కాడు.
ఆవిడ ఎప్పుడూ శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది. అంతే వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎంత గొప్ప యజ్ఞధ్వంసమో పడగొట్టేశారు. ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి. ఈ మంటలకి గౌరవం ఏమిట్రా అన్నారు. ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిస్సులు తీసుకెళ్తుండడమా, సిగ్గుండక్కర్లేదు అని మూత్రం పోసి ఆపేశారు ఆ యజ్ఞ అగ్నిహోత్రంలో ఉన్న ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆపేసి భృగువు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు. ఏమిరా నువ్వేనా ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే ఇలా ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా, ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద ఎడంచెయ్యేసి పట్టుకుని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో 2 గుడ్లు ఉత్తరించేశాడు. 2 కళ్ళు ఊడి కింద పడిపోయిన తర్వాత ఆ మీసాలు గడ్డాలు పట్టుకుని పీకేశారు పూర్తిగా. మీసం ఊడిపోయింది, గడ్డం ఊడిపోయింది. నెత్తురోడుతూ కింద పడిపోయాడు కళ్ళు కనపడకుండా. పూష అనబడేటటువంటి సూర్యుడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వు శంకరనింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు, ఇప్పుడు నీకు శిక్ష చూడని ఆ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. ఆయన 2 దవడలు తెరిచాడు. పూషదంత భిదవ్యగ్రో దక్షాత్తర హరోహర భగనేత్ర భిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని పేరు ఆయనకి. ఆ పళ్ళన్నీ పీకేశారు. పీకేస్తే బోసినోరు అయిపోయింది. అన్ని పళ్ళు పీకేసి నెత్తురు కారిపోతున్న నోటితో పూషణ తెలిశారు. ఆఖరికి వీరభద్రుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు, దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు. ఆ కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. శరీరం అంతా మంత్రపూతమైపోయింది. ఎలా తుంచాలనుకున్నాడు. యజ్ఞ పశువు యొక్క శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను ఈ దుర్మార్గుడు శివలింగ చేసినందుకు అని గుండెల మీద కుడికాలు వేసి తొక్కి పెట్టి తోటకూర కాడ తిప్పేసినట్టు కంఠాన్ని తిప్పేసి ఊడబెరికేసి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో జరుగుతున్న అగ్నిహోత్రంలో పారేశాడు. యజ్ఞంలో కాలిపోయింది తల లేనటువంటి మొండెం పడిపోయి ఉండిపోయింది. బ్రాహ్మణులు చూసి హాహాకారాలు చేశారు. ఎంత దారుణం రా ఇది, ఇంత గొప్పగా దక్షయజ్ఞ ధ్వంసం జరిగిపోతోందని. ఎక్కడి వారాలు అక్కడ కాకావికలై పారిపోతున్నారు. దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ల పెట్టి కొడుతున్నారు. రక్షించిన వాడు లేడు. జ్ఞాపకం పెట్టుకోండి. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో పోతన గారు వ్యాసుల వారు భిక్ష పెట్టి చెప్తున్నారు జాతికి. ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడడం నేర్చుకో, లేకపోతే పాడైపోతావు అని. ఏమైంది? అప్పుడు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళాయా, పాపకర్మ చేసేశాం, చెయ్యకూడనటువంటి పని చేశాం, అక్కడ జరుగుతున్నటువంటి పరమశివుడికి హవిర్భాగములు లేనటువంటి యజ్ఞాన్ని చేశాం, దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చెయ్యమంటావని అడిగారు. ఆయన అన్నాడు, మీకు అసలు బుద్ధుందిరా? మీరు క్రతుభాగారుండగు ఈశ్వరుడు పశుపతి శర్వు భర్గు దూరీకృత యజ్ఞభాగుని చేసిన మీరు యతిదోషులు దుర్మతులకు మీరింకన్ అన్నాడు. పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? కాల్సనా? ఎందుకురా యజ్ఞం అని అడిగాడు. ఎందుక యజ్ఞం? ఎందుక దుర్మార్గపు యజ్ఞాలు? మీకు చేస్తే యజ్ఞం సరిగ్గా చెయ్యాలి, అంతేకాని యజ్ఞం చేసి కాసేపు శంకరనింద చేయడం కోసం శివనింద చేయడం కోసం యాగాలు యజ్ఞాలా? ఎవడు చెప్పిన యజ్ఞాలు రా మీకు యజ్ఞాలు? మీరు చేసిన పని వల్ల మీరు దుర్మార్గులైపోతారా, పాడైపోతారన్నాడు. అయ్యా పాడయ్యపోయాం, చావగొట్టేశారు, భృగువుకి కళ్ళు పోయాయి, పూషకి దంతాలు పోయాయి, మాకు ఒళ్ళంతా దెబ్బలు, నెత్తుర్లు కారిపోతున్నాయి, చాలా మంది అక్కడే పడిపోయారు. ఇప్పుడు తిన్నది చాలు, నువ్వు తిట్టింది చాలు, మాకు మార్గం చెప్పన్నారు. ఒక్కటే మార్గం, ఎవరి పట్ల తప్పు చేశారో వాడి దగ్గరికి వెళ్ళి పడిపోండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఉన్న లక్షణం జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఎన్ని తప్పులు చేసినా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తాడు. అంటే వీళ్ళన్నారు, అయ్య బాబోయ్ కైలాసం వైపుకి వెళ్ళడమే అడిలిపోతున్నా, నువ్వు రా మాతో అన్నారు. సరే పదండని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కైలాస పర్వతాన్ని వర్ణన చేస్తారు. అక్కడ ఎందరో సిద్ధులు, సాధ్యులు, తపస్సు చేసుకునే వాళ్ళు, దేవకాంతలు, చెట్లు, కలకూజితాలు, పక్షులు, మానస సరోవరం, అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదులు, అందులో ఉండేటటువంటి హంసలు, ఆ రాచిలుకలు, అంతఃపురాలు, ప్రమదగణాలు, పరమ పవిత్రమై శంకరుడి చేత జ్ఞానబోధ చేయించుకుంటున్నటువంటి మహర్షులు, ఋషులు, సనకసనందనాదులతో ఉంది. అటువంటి కైలాస పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అత్యంత ప్రశాంత చిత్తుడై
ఎట్టి పరిస్థితులలోనూ సూర్యకిరణం పడడానికి వీలు లేనంత పెద్దది పెరిగిపోయినటువంటి ఒక రావి చెట్టు కింద మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిస్తాం తే వసదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన కుడికాలు మీద ఎడమ పాదం పెట్టుకుని ఎడమ చేతిని తీసుకెళ్లి మోకాలు మీద పెట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి తన చుట్టూ కూర్చున్నటువంటి సనక సనందనాదులందరికీ మౌన వ్యాఖ్యతో జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆయన ముఖమునందు ఏమాత్రము రోషము కాని కోపము కాని లేదు. వెయ్యవలసిన శిక్ష వేసేశాడంటే అక్కడతో అయిపోయింది. వేసేశాడు, కూర్చుని చక్కగా జ్ఞానబోధ మౌనంగా చేస్తున్నాడు. సనక సనందనాది మహర్షులందరూ ఆయన దగ్గర జ్ఞానబోధ తెలుసుకుంటున్నారు. నీకెందుకు వచ్చిన గొడవ, లేనిపోని గొడవ, శివనింద చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి పరమశివుడి ముందు నిలబడి స్తోత్రం చేశారు. అయ్యా, పిల్లలు తెలియదు, నీ పట్ల దోషం చేశారు, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మానివి, సృష్టి స్థితి లయ మూడు నీ ఎందు జరుగుతుంటాయి, తెలియనటువంటి వాళ్ళు ఈ రకంగా నీ పట్ల అపచార బుద్ధితో ప్రవర్తించారు, స్వామి వీరిని క్షమించు, నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు బ్రహ్మగారు. అని ఒక్క మాట చెప్తాను, ఒక్క పద్యం చాలండి. ఎంత గొప్ప పద్యం చెప్పాడంటే, స్వామి నువ్వెవరో తెలుసా, నిరంతరము కూడా అనయము వీడకయుండన్ ఎవ్వరినీ కూడా విడిచిపెట్టకుండా ఉంటూ శివశక్తి రూపమున క్రీడ సల్లుపు, శివశక్తుల యొక్క రూపంలో క్రీడ సల్పుతూ ఈ జగమంతా నటరాజతత్వం, నటరాజతత్వంలో కదులుతూనే ఉంటుంది. అందుకే నటరాజస్వామి ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటారు. ఢమరుక పట్టుకుంటే ఢమరుక మోగితే ఆకాశ గుణకం, అందులోంచి శబ్దం ఆకాశతత్వం. అంటే ఆయన సృష్టి చేస్తాడు. ఆయన ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుంది, అంటే ఆయన స్థితికారకుడు. ఆయన ఇటువైపు చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, అంటే లయకారకుడు. సృష్టి స్థితి లయములు చేస్తూ ఈ పిండాండ బ్రహ్మాండములు అలా కలిసిపోతూనే ఉంటాయి. పంచభూతాల్లోంచి ఇందులోకి పంచభూతాలు వస్తాయి, మళ్ళీ ఇందులోంచి పంచభూతాలు మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ పిండాండ బ్రహ్మాండ నిరంతర సంయోగ క్రియ జరిపించడమే నటరాజతత్వం. ఆ నటరాజతత్వమై శివశక్తి రూపముల క్రీడ చల్లుపు ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన విలయ స్థితి హేతిభూతుండవగుచుండు విశరుద్ర. స్వామి నువ్వెవరో తెలుసా, ఊర్ణనాభిగతి. నువ్వు సృష్టి ఎలా చేస్తావో తెలుసా, సృష్టి చేయడానికి ఎక్కడి నుంచో ఏదో పట్టుకురావు, ఓ గోడ కట్టడానికి సిమెంటు ఇటకలు పట్టుకొచ్చినట్టు. ఊర్ణనాభిగతి, ఒక సాలెపురుగు ఓ గోడ మీదకి వస్తుంది, వచ్చి ఇక్కడ గూడు కడదాం అనుకుంటుంది. అలా అనుకోగానే దాని నోట్లోంచి లాలాజనం వస్తుంది. ఆ ఉమ్మితోటి తీగ చేసి గూడు కట్టేస్తుంది. గూడు కట్టేసి ఆ గూడు మధ్యలో కూర్చుంటుంది. ఓ 2-3 రోజులు ఉంటుంది. ఏమిటి గూడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఆ గూడు తానే అటు ఇటు చిందరవందరగా చింపేస్తుంది, ఓడగొట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. అలా నువ్వు కట్టు, నువ్వు పాడిచి, నువ్వు తిరుగా గూట్లో, నీ వల్ల కాదు. ఊర్ణనాభిగతి, నీకు వేరే ఉపకరణాలు ఉండవు. నీ అంత నువ్వు సంకల్పం చేసి లోకాన్ని సృష్టి చేస్తావు, నీవే ఇంతగా పరిణమిస్తావు, ఆఖరణ నువ్వే లయం చేసేస్తావు. మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి అంటించుకున్నట్టు నీలోకి లోకాల్ని తీసేసుకుంటావు. అటువంటి వాడివని తెలియక నీ యందు భేదబుద్ధితో ప్రవర్తించారు, స్వామి వీళ్ళని అనుగ్రహించు అన్నాడు. అంటే అప్పుడు వీళ్ళందరూ అయ్యా మా వల్ల పొరపాటు జరిగిపోయింది, క్షమించమని స్తోత్రం చేశారు. చేస్తే మహానుభావుడు భోళాశంకరుడు కదా, అభయంకరుడు, ఆయన అన్నాడు మీ అందరికీ అభయం ఇస్తున్నాను, యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎంత ధర్మాత్ముడో చూడండి, యజ్ఞము నడిపించండి. ఎవరు యజ్ఞము చెయ్యాలో ఆ దక్ష ప్రజాపతికి ఇవాళ ముఖం లేదు, తీసేశాడు వీరభద్రుడు. అందుకని ఒక గొర్రె ముఖాన్ని తీసుకెళ్లి అతికించండి. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఇలా గొర్రె ముఖంతో ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, లేనిపోని శివనింద చేసినందుకు నాకు ఈ గొర్రె ముఖం వచ్చింది సుమా అని చెప్పడానికి దక్ష ప్రజాపతి గొర్రె ముఖంతో ఉంటాడు. అప్పుడు మిగిలినటువంటి యజ్ఞ భాగాన్ని పూర్తి చేస్తాడు. పూష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని యొక్క దంతములతో తింటాడు. భృగువుకి నేత్రములు ఇస్తాను, కానీ తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనపడతాయి ఇంక నుంచి అని. ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరికి అంగవికలురయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును మీరందరూ కూడా సంతోషముగా పూర్తి చేసుకోండి అని మళ్ళీ ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ వరాలు ఇచ్చేశాడు. అందరూ సంతోషంగా స్తోత్రం చేస్తుంటే అప్పుడు దక్ష ప్రజాపతికి ఓ గొర్రెతలకాయ తీసుకెళ్లి పెట్టారు. ఠంగుని లేచి నిలబడ్డాడు. నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చాడు. వచ్చి అప్పుడు శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. అయ్యా నీకపరాధుడనగునను దండించుట దండనము కాదు మదిన్,
నన్ను రక్షించుటగా తలతును అభవ ఈశపు రహర రుద్ర. స్వామి, నువ్వు నన్ను దండించడం నేను దండనగా భావించట్లేదు, దీన్ని రక్షణగా భావిస్తున్నాను. దీని వలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ ఎవ్వరూ ఇటువంటి అపరాధములు చేయకుందురుగాక, అందరూ తెలుసుకుంటారు. అందుకని నువ్వు నన్ను రక్షించిన వాడిగా భావిస్తున్నాను స్వామి, నన్ను మన్నించు అని నమస్కరించాడు. సరే, వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చెయ్యి అన్నాడు. ఆ యాగం పూర్తి చెయ్యడానికి వెళ్ళిపోయారు. పోతన గారు అంటారు, ఈ ఆఖ్యానము చదివిన వినిన ధీమంతులకున్ ధీమతులై వినిన జ్యుతిమంతులకున్. జ్యుతిమంతుడు అంటే రాగద్వేషాలు లేకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించడానికి యథార్థ బుద్ధితో నిష్కల్మష చిత్తంతో కూర్చుని విన్నటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడికి ఆయువు ధనమును కల్గును. ఏదైనా రోగాలు వచ్చి వాడికి అపమృత్యు దోషం ఉంటే అటువంటి అపమృత్యువు పోయి ఆయుర్దాయం నిలబడుతుంది. దరిద్రుడైన వాడుంటే వాడికి ధనము కలుగుతుంది. వాయును దుఃఖములు తొలగు భవబంధములున్. వాడికి ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి చిట్ట చివర వాడికి ఉన్న భవబంధములు నశించి ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును వింటున్నారో అటువంటి వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామము చెప్తూ కైవల్యమును పొందగలరు. అటువంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు. అంత గొప్ప ఆఖ్యానమై తర్వాత అప్పుడు వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చూడండి, ఒక బ్రహ్మమే శివుడిగా కనపడుతుంది, ఒక బ్రహ్మమే విష్ణువుగా కనపడుతుంది. అప్పుడు మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసి, స్వామి నువ్వు యజ్ఞ భర్తవి, యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన అని ఆయనకి నమస్కరించారు. ఇవాళ దక్షయజ్ఞ ధ్వంసం ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్పనండి. రేపటి రోజున మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. సత్యనారాయణ స్వామి వారి యొక్క లీల ఆశ్చర్యకరమైనది. మీకు తెలుసో తెలీదో, మన ఊర్లోనే ఉన్నారు ఇప్పటికీ వారి వంశంలో వారు. ఒక మహానుభావుడికి కలలో కనపడి, నేను రత్నగిరి కొండ మీద అంకుడు చెట్టు కింద ఉన్నాను, నన్ను ప్రతిష్ఠ చేయమని కలలో కనపడి చెప్పారు. రామరామాయణం బహద్దూరు వారని ఆ బహద్దూరు వారికి కనపడితే వారు గోర్స మా దొరగారి ఊరిలోనే ఉండేవారు. ఉంటే వారికి వారి స్నేహితుడు ప్రకాశరావు గారికి ఏకకాలమునందు కల్లోకి వచ్చారు. వస్తే రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అని అప్పుడు వెతికారు. వెతికితే ఇప్పటికీ కూడా గ్రామదేవత ఒక ఆవిడుంది. ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్ళి అక్కడ వెలిసింది. అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది అక్కడికి. అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ. ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే, అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు ఆ రామరాయణం బహద్దూరు వారు ఇద్దరూ కలిసి కాగడాలు పెట్టుకుని అప్పుడు కొండంత పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని క్రూర జంతువులు ఉంటాయని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. కూర్చుని, స్వామి నేనా నిన్ను వెతకడం, హనుమ వెతికితే సీతమ్మ కనపడిందా, నువ్వే అనుగ్రహించి మాకు కనపడాలి అన్నారు. అనేటప్పటికి ఆ చెట్టు కొమ్మలు ఇలా ఊగాయి, సూర్యకిరణాలు పడ్డాయి. పడేటప్పటికి అక్కడ కనపడ్డారు సత్యనారాయణ స్వామి వారు. ఆశ్చర్యపోయి సంతోషంతో ఆ చెట్టు కింద నుంచి స్వామిని తీసుకొచ్చారు. ఆ చెట్టు అంకుడు చెట్టు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక. శంకరులు అంటారు, అంకోల వృక్షానికో గమ్మత్తుంటుంది. చెట్టు పండు పండిపోయి తనంత తాను కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైపోగానే అందులో గింజలు మళ్ళీ టంగుని ఎగిరి చెట్టుని అంటుకుంటాయి. అలా అంకుడు చెట్టు పరబ్రహ్మం. తన నుంచి విడిపోయినటువంటి జీవుల్ని మళ్ళీ ఈశ్వరుడు తనలోకి తీసుకుంటాడు. అందుకే రక్షణ, లయకారకత్వం అంటేను. అటువంటి అంకుడు చెట్టు పరబ్రహ్మస్వరూపం. అంకు అన్న మాటలో పూర్ణానుస్వరం సత్యవతీదేవి, అంకు అన్న మాటలో అకారం విష్ణుస్వరూపం, కకార ఉకారములు బ్రహ్మ శివుడు. అందుకనే ఇప్పటికీ అన్నవర క్షేత్రంలో ఆ త్రిపాద్విభూతి మహాయంత్రం విష్ణు పంచాయతనంతో ఉంటుంది. లోపల మీరు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణం చేస్తే లోపల సూర్యుడు, వినాయకుడు, అంబిక, పరమశివుడు ఉంటారు. పైన ధ్వజస్తంభానికి పైన ఇటుపక్కన శంకరుడు ఉంటాడు. మధ్యలో ఇంతంత మీసాలు పెట్టుకుని ఆయన ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందాలి. గొండు మీసాల వాడు ఉంటాడు అక్కడ సత్యనారాయణ స్వామి. పక్కన అనంతలక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఆయనకి వీర వెంకట సత్యనారాయణుడని పేరు. వీర అంటే దానవీర, ధర్మవీర, దయావీర, ఎన్ని వీరత్వములైనా ఆయన దగ్గర ఉన్నాయి. వెంకట, మీరు తలుచుకున్నంత మాత్రం చేత మీ పాపాన్ని తీసేస్తాడు. సత్య, మార్పు లేనటువంటి వాడు. నారాయణ, అందరికీ
కల్పతరువైనటువంటి వాడు, జీవులందరూ ఆశ్రయించినటువంటి వాడు, జీవులకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆ శివకేశవుల భేదం ఉండదు. అందుకే తులసిపత్రితో పూజ, మారేడుదలంతో పూజ, రెండింటితోనూ ఏకకాలమునందు పూజ స్వామికి. అందుకని పక్కన శంకరుడితో ఒకే పీఠం మీద వెలిసి ఉంటాడు. అటువంటి సత్యనారాయణుడు మనకి ఉన్న ఈశ్వర తత్వము ఒక్కటే అని ప్రతిపాదించగలిగినటువంటి మహత్తరమైన స్వరూపం. ఆ స్వరూపం, ఆ అంకోణ వృక్షం ఎక్కడుండేదో తెలుసా అండి? ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి క్షేత్ర పాలకుడైనటువంటి రామచంద్రమూర్తి గుడి ఉందే, ఆ గుడి పక్కనే కళ్యాణ మంటపం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణ మంటపం ఎక్కడుందో అంకోల వృక్షం అక్కడ ఉండేది. అక్కడ దొరికారు సత్యనారాయణ స్వామి వారు. అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను. నాకు స్వానుభవం, వేదిక మీద చెప్పడం నాకు ఇష్టం లేదు. అప్పటికే ఒకసారి నోరు జారి చెప్పేశాను నా వ్యక్తిగత అనుభవం. ఒక దేవాలయంలో చాలా దూరంలో మీరు ఎక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వారిని తలుచుకోండి, ఆ యంత్ర మహిమ చేత ఆయన వింటారు. రేపటి రోజున మన జీవితంలో ఎప్పుడూ మనం సంధ్యావందనం చేస్తే ఒకటి కోరుతాం, విష్ణు శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. శివకేశముల యందు భేదబుద్ధి లేకుండా నా జీవితము గడుచుగాక అని అడుగుతాం. అటువంటి అభేదమైన తత్వాన్ని, ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని రేపటి రోజున మనం చెయ్యబోతున్నాం. మీకు నేను ఒక్క విషయంలో క్షమార్పణ చెప్పాలి. ఇక్కడ చాలా మందికి పాపం రేపటి వ్రతం చెయ్యాలి అని కోరికుంది. ఎప్పుడైనా మీకు నేను ఆ వ్రత కథ వెనక రహస్యం, అసలు ఆ మంటపం అలా ఎందుకు వేస్తారు, అది ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను. ఇప్పుడు భాగవతంలో కుదరదు కాబట్టి. కానీ మీలో వ్రతానికి టికెట్లు దొరకని వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోకండి. నేను ఒక లఘు మార్గం చెప్తాను, మీ అందరూ వ్రతం చేసినట్టే. మీరు రేపటి రోజున అత్యంత ఆనందంతో సంతోషంతో గోపాలకృష్ణ గారికి చెప్పి బయట 3-4 పెద్ద పెద్ద కళాయిలు పెట్టిస్తాం. మీ చేత్తో ఇన్ని పువ్వులు పట్టండి చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు తెచ్చినటువంటి పువ్వులు మీ హృదయముతో సమానము. మీరు తెచ్చిన పువ్వులు అందులో సమర్పించండి. ఈ పువ్వులు రేపు వ్రతం చేసే వాళ్ళ ద్వారా సత్యనారాయణ స్వామి వారి పాదాల మీద వేయిస్తాం. ఈశ్వరుడు భక్తికి లొంగిపోతాడు. మీరందరూ వ్రతం చేసిన ఫలితం సిద్ధిస్తుంది. వ్రతం అయిపోగానే అందరం కూర్చుని చక్కగా సత్యనారాయణ వ్రతం చేద్దాం. వ్రతం అయిపోయిన తర్వాత అంటే కాసేపు సౌకర్యం కోసం కూర్చున్న వాళ్ళు కాస్త ఏదో దీపారాధన అగరవత్తు అవి తిప్పాలి కాబట్టి కాసేపు లోపల కూర్చోవడం, అది మీరు ఆ వ్రతాన్ని చూడొచ్చు చుట్టూ కూర్చుని. అలాగే వ్రత కథని స్పీకర్లో వినొచ్చు. ఆ తాదాత్మతని పొందుతూ మీరు మానసికంగా చేసేయచ్చు. బయట కూర్చుని మీరు కూడా అవాహయామి స్థాపయామి పూజయామి అంటే కళ్ళు మూసుకుని ఓ తాంబూలం అక్షతా మంటపంలో పెట్టేసుకుంటూ ఉండొచ్చు. ఏమి దోషం లేదు. ఆఖరణ కథ విని ప్రసాదం మీ అందరికీ వితరణ చేయబడుతుంది. మహానుభావుడు సేమకుర్తి భాస్కర్ రావు గారు దానికి ఏర్పాట్లు చేశారు ప్రసాదానికి. అందుకని అందరికీ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తింటే వ్రతం చేసినట్టే, అనుగ్రహం సిద్ధిస్తుంది. చేసి అందరం కలిసి భీష్మాచార్యుడు మహానుభావుడు శరీరం వదిలిపెడుతూ ఎదురుగుండా పరమాత్మని చూస్తూ విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయిన మహాపురుషుడు భీష్ముడొక్కడే. రేపటి రోజున మనుష్యుడిగా పుట్టిన అందరం ఆయనకి తర్పణ ఇవ్వాలి. చక్కగా వ్రతం చేసుకుని అందరం కూర్చుని విష్ణు సహస్రం చదివి రేపటి రోజున మహానుభావుడు తత్వవిధానంద సరస్వతీ స్వామి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణం విని తరించి ఇంటికి వెళ్ళి సాయంకాలం వద్దాం. రేపు సాయంకాలం భారతంలోంచి దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తూ భీష్మాచార్యుడి జీవితాన్ని చెప్పి భాగవతాంతర్గతంగా కృష్ణ పరమాత్మను ఉద్దేశించి భీష్ముడు చేసిన స్తోత్రాన్ని వివరణ చేస్తాను. శ్రీ శ్రీనివాస గోవింద, గోకులనందన గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, భక్తవత్సల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నిత్య నిర్మల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నీలమేఘశ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పురాణ పురుష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద,
నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశరథనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.